మద్యం అమ్మకాలపై ₹1,00,000 జరిమానా, 7 చెప్పు దెబ్బలు. పంచాయతీల తీర్మానం. మద్యం అమ్మితే 7 చెప్పు దెబ్బలు, ₹1,00,000 జరిమానా. బెల్ట్ షాపులు సమాచారం ఇస్తే 10,000 నజరానా. కామారెడ్డి జిల్లాలో ఓ పల్లె వింత తీర్మానం. బెల్ట్ షాపుల మూసివేత. రాజంపేట మండలం కొండాపూర్ గుడి తండా షేర్ శంకర్ తండా వాసులు మాత్రం అందరూ ఆశ్చర్యపోయేలా సంచలన తీర్మానం చేశారు. పైగా ₹1,00,000 జరిమానా ఉంటుందని సమిష్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 3 గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులను దగ్గరుండి మూసివేయించారు. ఈ స్థాయి నిర్ణయానికి కారణాలు ఉన్నాయని చెబుతున్నారు గ్రామస్తులు. 3 గ్రామ పంచాయతీల పరిధిలో యువత మద్యానికి బానిసై వాహనాలు నడిపే రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారని, అది తమని కలిచివేసిందని చెబుతున్నారు గ్రామస్తులు. పంచాయతీలో తీసుకున్న నిర్ణయం చాలా గ్రామాలకు స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం. ఆడుకు మన మద్యపానాన్ని ఆదర్శ గ్రామంకు రాకపోతే శ్రీధర్ ఫోన్ చేయలేడా? మేమేమంటామంటే మొలక జాతర పోతాం. సిగ్గు పోతుంది. నువ్వు పెద్ద నువ్వు చక్క అందరు రాలా ఇట్లా కూర్చోమన్నా. అన్ని వస్తాయి, అన్ని తీస్తా. రాలేరా హైదరాబాద్ పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు ఉంటే ఆ బుక్ పట్టుకురా మనం ఒకటి ఇంట్లో మందు ఏది ఉన్నదో మెటీరియల్ అంతా ప్రజలంతా గ్రామ పంచాయతీల నుంచి పెద్ద మనుషులు దేనికైనా సిద్ధాంతం ఉంటారు. ఒక మనిషి వచ్చిందనుకో, ఒక పండుగ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటలో 2 బాటలు 20 రూపాయల మందు కొట్టినంటే ఖచ్చితంగా ఆ జీప్ కానండి అలాంటప్పుడు మనం కూడా చెప్పి పెట్టాలి. అవును కదా? ఫైన్ ఏమున్నది? ₹1,00,000 దండగా 7 చెప్పు దెబ్బలు, మళ్ళీ పట్టించిన వాళ్ళకి 10,000 ఇనాం. అందరు వస్తారు, అందరు వస్తారు. మన వాయిస్ ఇస్తా సార్. ఇప్పుడు మన పోజులు ఇస్తున్నట్టు అయిపోయింది. ఓకే.